అందరూ బాగున్నారండి. అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. రాగి ఉప్మా. చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసము ఒక బాండీ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. తాలింపు గింజలు కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత వేరుశనగ విత్తనాలు కొంచెము, పచ్చిమిర్చి కొంచెము, కరివేపాకు కొంచెము వేసి వేపుకోవాలి. కొంచెం అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా రాగి పిండి 1 కప్పు, ఒక హాఫ్ కప్పు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, బొంబాయి రవ్వ, అది వేసి ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు పక్కన స్టవ్ మీద వాటర్ కాగబెట్టుకుంటూ ఉండాలండి. 1.5 కప్పు కదా, 2 కలిపి 1.5 కప్పుకి 3 కప్పులు సరిపోతాయి. నేను ఇంకొక అరకప్పు 3.5 కప్పు కాగబెట్టుకున్నాను. 3.5 కప్పు పట్టినాయండి మొత్తం నాకు. ఇంకా వేసి ఉండకట్టకుండా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. మంటను సిమ్లోనే పెట్టుకోవాలి. మగ్గిన తర్వాత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలన్నమాట. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్ పొడి ఉంటే కొంచెం ఒక 2 స్పూన్లు వేసాను. మన ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు. ఇది వేయకపోయినా ఏం కాదు, బాగుంటుంది టేస్ట్. ఇంక వేసి కలపాలండి బాగా. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుతూ ఉంటే దగ్గరకు వస్తుందండి. ఇది బాగా ఒక 2 నిమిషాలు వదిలేస్తే సెట్ అయిపోతుంది. ఇంకా ఉప్మాలాగా చాలా టేస్ట్ బాగుంటుందండి. ఉప్మాలాగే సెట్ అవుతుంది బాగా. నేనైతే మా ఇంట్లో అల్లం చట్నీ ఉంటే అల్లం చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నాము. ఈ రాగులలో కాల్షియం, ఐరన్ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ తీసుకోవాల్సిన రెసిపీ అండి ఇది. టేస్ట్ కూడా అసలు ఏం తగ్గదండి, చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.